అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. విద్యుత్ శాఖలో నిజంగా రియల్ హీరోస్ అంటే లైన్ మ్యాన్స్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. విద్యుత్ శాఖలో తుఫాన్లు కానీ, వానలు కానీ, ఎండలు కానీ, అర్ధరాత్రి సమయంలో కూడా విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు వీళ్ళు రియల్ హీరోగా వెళ్తారు. అయితే వాళ్ళు ఎంతోమంది ప్రమాదం శాతం ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. అదేవిధంగా చేతులు కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే చాలామంది ఇప్పటికి కూడా దీనస్థితిలో కొంతమంది ఉన్నారు. అయితే ప్రస్తుతము ఈ రియల్స్ హీరో కొంతమందికి కాళ్ళు చేతులు పోగొట్టుకున్న రియల్స్ హీరో ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు వాళ్ళది చెప్పండి షబీర్ గారు. అసలు అంటే మీ చెయ్యి ఎలా పోయింది ఏంటి? నమస్కారం. నేను లైన్మెన్గా ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు టౌన్ డివిజన్ నందు కోటమెట్లో పనిచేస్తున్నాను. నేను అసిస్టెంట్ లైన్మెన్గా ఉన్నప్పుడు 2008 నవంబర్ 15 ఆ తారీఖున సైక్లోన్ బ్రేక్డౌన్ రిస్క్లో ఈ 11 kV ఇండక్షన్ సప్లై వచ్చి అక్కడ జనరేటర్స్ వల్ల ఈ యొక్క ఇండక్షన్ సప్లై రావడం, ఆ రోజు నాకు పెద్ద ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం నుంచి బయటపడడం, ఆ టైంలో ఏంటంటే ఒక చెయ్యి పూర్తిగా కాలిపోవడంతో అదే మాదిరిగా ఈ చెయ్యి కూడా అంటే ఒక చెయ్యి పూర్తిగా పోయింది. అదేవిధంగా మెయిన్ బొట్టన వేలు అదే మాదిరిగా ఇక్కడ ఫేస్ కూడా కొంచెం జరగడం, యాక్సిడెంట్ జరగడం, దాని తర్వాత ఒక 6 నెలల తర్వాత మళ్ళీ రికవర్ అయిన తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వడం ఇది జరిగింది. అయితే డిపార్ట్మెంటు ఆ దినాన అన్ని విధాలా కొంచెం మా మెడికల్ రూపంలో సహాయం చేసింది. ఇంక ప్రతి నెల నాకు ఆ దినం నుంచి హ్యాండిక్యాప్ట్ అయినా కాబట్టి నాకు ఆల్వేజ్ కూడా ఇస్తున్నారు. చాలా చక్కగా చూసుకుంటుంది. కాకపోతే ప్రమాదాలు జరిగి ఈ లైన్మెన్, ఏఎల్ఎంలు ఈ రెగ్యులర్ ఎంప్లాయ్ అయితే పర్వాలేదు. వాళ్ళు కాకుండా ఏదైనా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లేబర్స్ ఉన్నారు. అటువంటి వాళ్ళు ప్రమాదాలు జరిగితే వాళ్ళకి ఎటువంటి లాభం ఏముండదు. నా ప్రభుత్వం ద్వారా కూడా ఎటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందవు. దయచేసి ఈ సంస్థలో పనిచేసి చాలా చక్కగా ఆరోగ్యంగా రిటైర్డ్ అయితే అంతకన్నా ఆనందం ఏముండదు. పూర్వజన్మలో చేసినటువంటి సుకృతం ఈ విద్యుత్ శాఖలో ఉద్యోగం రావడం. అంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎంతమంది పిల్లలు? నాకు ఒక పాప, ఒక బాబు అండి. పాప బీటెక్ ట్రిపుల్ ఏ థర్డ్ ఇయర్ చేస్తుంది. బాబు వచ్చేసి చిన్నవాడు, వాడు 7th క్లాస్ చేస్తున్నాడు. నేను ప్రస్తుతం నెల్లూరులో ఉన్నాను. అది దానివల్ల నాకు ఈ చెయ్యి అది అప్పుడు పోవడం జరిగింది. అదే మాదిరి కొంచెం ఆరోగ్యం కూడా కొంచెం బలహీనంగానే ఉంటుంది. కాకపోతే పెద్ద యాక్సిడెంట్ కదా, యాక్సిడెంట్ నుంచి బయటపడ్డామంటే అది పూర్వజన్మ సుకృతం అనుకుంటాం. చాలామంది చనిపోయిన సందర్భాలు కూడా ఉండలేదా? చాలా వరకు చాలామంది అంటే దగ్గర యాక్సిడెంట్ జరిగితే చనిపోవడమే తప్ప ఇటువంటి రావడం పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. దాంట్లో నేను ఒకడిని. వీలైనంత వరకు 11 kV యాక్సిడెంట్ అంటే ఇంకా నా పెద్ద యాక్సిడెంటే అది కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని అనుకోకుండా జరుగుతాయి. దానివల్ల చాలామంది చనిపోయి కూడా వాళ్ళు పాపం వాళ్ళ భార్య బిడ్డ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి భార్య బిడ్డలు కూడా ఉద్యోగాలు కొంతమందికి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇంకపోతే మాకు అలవెన్స్ అయితే ఇస్తున్నారు. ఈ సంస్థలో మాకు ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అయినాం కాబట్టి జాయిన్ అయ్యేటప్పుడు నేను బాగున్నా. మధ్యలో జరిగింది కాబట్టి నాకు ఈ 4% ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ కింద కానీ ఇస్తే బాగుంటుంది ప్రమోషన్గా. అంటే ఇప్పుడు నేను లైన్మెన్గా ఉన్నాను. నేను అది సార్. మీ పేరేం పేరు? రమేష్. మనం చూస్తున్నాము రమేష్ మామూలుగా లైన్ మ్యాను. ఇతను కూడా రియల్ హీరో అనుకోవచ్చు. అయితే ఈ లైన్ మ్యాన్ అనేది వాస్తవంగా మనం సినిమాల్లో హీరోలు చూస్తాము. లైన్ మ్యాన్ చాలా విద్యుత్ శాఖలో విధి నిర్వహణలో ఎంతోమంది చేతులు కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు. రమేష్ తల కూడా మనం ఒక్కసారి చూద్దాము. ప్రమాదంలో ఏ విధంగా ఇదైపోయిందో చాలా బాధాకరము. ఇతను నిజంగా బతికాడంటే కూడా ఆశ్చర్యకరమైన విషయము. రమేష్ ఎలా జరిగింది? 2020
డిసెంబర్ 5వ తేదీ కరోనా టైంలో ఎల్సీ తీసుకున్నాను. ఆ టైంలో ఇండక్షన్ వచ్చి పడిపోయాను. పడిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళి చేశారు. మామూలుగా జాగ్రత్తలు తీసుకుంటారు కదా. తీసుకుంటాము, వేరే లైను ఇండక్షన్ వచ్చేసింది, దానివల్ల ప్రాబ్లం. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, ఒక బాబు 8th క్లాసు, ఒక బాబు 5th క్లాసు. ఏ ఇయర్లో చేరారు జాబ్? మామూలు 2007. ఇది జరిగింది 2020 డిసెంబర్ 5వ తేదీ జరిగింది. ఏమైంది తలకు? మొత్తం ఇండక్షన్ తగిలి ఇన్ఫెక్షన్ అయిపోయి ఒక ఎముక తీసేశారు ఇక్కడ మొత్తం. ఓకే ఓకే. అదే బ్యాక్ తగిలి ఉంటే చాలా ప్రమాదం అయ్యేది కదా. అవును. ఎన్ని నెలలు హాస్పిటల్లో? 6 months హాస్పిటల్లోనే ఉన్నాను. ఇంకా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాను ప్రజెంట్. మంత్లీ ట్రీట్మెంట్కి చెన్నైకి వెళ్తున్నాను ఇప్పుడు కూడా. ఎంత అవుతుంది ఖర్చు? మంత్లీ 10,000 అవుతుంది పోయినప్పుడు. ప్రభుత్వం నుంచి ఏమైనా ఇస్తున్నారా? ప్రభుత్వం నుంచి ఏం బిల్లులు ఏం ప్రజెంట్ లేదు. ఇంతకుముందు పెట్టుకున్న బిల్లులు ఏమో వచ్చేసాయి. ఇప్పుడు ఈ 10,000కి అట్లా పెట్టలేదు, రావట్లేదు. మరొక రియల్ హీరో మన ముందు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. కర్మిల గారు చెప్పండి, అసలు మీ చెయ్యి ఎలా పోయింది? మీరు ఒక్కటిసారి చూద్దాం. ఇతను ఒక చెయ్యి రైట్ హ్యాండ్ మొత్తం పోయింది, చూశారు కదా. మనిషికి మామూలుగా ఒక ఏళ్ళు పోయినా ఇబ్బంది, అలాంటిది రైట్ హ్యాండ్ అంటే కీలకమైన శరీర భాగంలో కీలక పాత్ర పోషించేది రైట్ హ్యాండ్. అలాంటిది రైట్ హ్యాండ్ పోతే జీవితం ఎంత బాధగా ఉంటుందో. ఇది ప్రస్తుతం కరిముల్లా ఏం జరిగింది అసలు, ఎట్లా? సార్ నేను మీటర్ రైడర్గా పనిచేస్తున్నాను సార్ ఐఈ సెక్షన్లో. రోజు నైట్ డ్యూటీ చేసేటప్పుడు ఏంటంటే ఉదయాన్నే 7 గంటలకి గవర్నమెంట్ హాస్పిటల్కి సప్లై పోయింది. ఇప్పుడు లైన్మెన్ గారు ఏంటంటే డ్యూటీలో ఉన్న లైన్మెన్ నాగేందర్ సింగ్ ఆయన నన్ను పిలుచుకొని పోయి ఒక ఫీల్డ్ రాపాల్సింది ఆయనకి తెలియక వేరే ఫీల్డ్ రాపినందువల్ల నాకు కరెంట్ షాక్ కొట్టి చేయిపోయింది సార్. ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లకాయలు సార్. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా అవుట్ సోర్సింగ్ అనే చేసుకుంటా ఉన్నాను సార్. నాకు రెగ్యులర్ జాబ్ కల్పించండి అని చెప్పి చాలామంది సీఎండి గారిని గవర్నమెంట్కి అందరికీ అర్జీలు పెట్టుకున్నాను, కానీ ఏం ఫలితం లేకుండా పోయింది. అప్పటి నుంచి ఏదో అక్కడే అవుట్ సోర్సింగ్ ఇచ్చారు కాబట్టి అదే చేసుకుంటా ఉన్నాను సార్. అవుట్ సోర్సింగ్లో వచ్చారు, చేయి పోగొట్టుకున్నారు, మళ్ళీ పర్మనెంట్ చేసేటప్పటికి వయసు అయిపోద్ది. అంతే సార్. నాకు కనుక చెయ్యి ఉండే నాకు జాబ్ వచ్చేసి ఇప్పటికీ నేను లైన్మెన్గా ఉండేవాడిని. స్టేజ్ నాతో పాటు వాళ్ళు కూడా ఇప్పుడు రెగ్యులర్ అయిపోయి మంచి పొజిషన్లో ఉన్నారు సార్. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు 20,000 సార్. తలకు కూడా బాగా అయింది సార్. తలకి వెనక దెబ్బలు తగిలినాయి, అంత వెనక కూడా హోల్ పడిపోయింది. అబ్బా చాలా ఇది భయంకరంగా తరపున చాలా పోరాటాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ లైన్ మ్యాన్స్ విషయంలో కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి పోరాటాలు చేస్తారు, ఎంతవరకు సక్సెస్ అయ్యారు? అంటే నేను నవాబ్ జానీ, ఈ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మేము 2010లో మా అసోసియేషను కొనసాగుతుంది, 15వ సంవత్సరం ఇది. మా ఇక్కడ మా డిపార్ట్మెంట్లో చాలా అసోసియేషన్లు ఉన్నాయి, యూనియన్లు కానీ అసోసియేషన్లు కానీ చాలా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ కానీ ఓసీ కానీ బీసీ కానీ చాలా ఉన్నాయి. యూనియన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే సమస్యలు కూడా ఎక్కువ మా డిపార్ట్మెంట్లో. కాబట్టి అసోసియేషన్లు ఏర్పడాల్సిన అవసరం వచ్చింది. మా వాళ్ళు ఏంటంటే చాలా కష్టపడి పనిచేస్తుంటారు, చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా పనిచేస్తుంటారు. సీతారాంపురం, ఉదయగిరి, ఇటు పక్క నుంచి గూడూరు కానీ కావలి కానీ మారుమూల ప్రాంతాలన్నీ పనిచేస్తూ ఉంటారు, కష్టపడుతుంటారు. అయితే మా వాళ్ళు భయపడుతూ పనిచేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి సహాయ సహకారం అందించేవాళ్ళు ఎక్కువ ఉండరు అన్నమాట. దాన్ని కష్టపడడం మాత్రం బాగా కష్టపడి పనిచేస్తుంటారు. దానికోసం ఏంటంటే మేము వాళ్ళకి ఒక భరోసా ఇస్తూ మా అసోసియేషన్ తరఫున వాళ్ళు ఎలాంటి సమస్యలైనా మేము సాల్వ్ చేసుకుంటూ, ఈ అధికారులు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే బాగా ఇబ్బంది కూడా జరుగుతూ ఉంది. స్టాఫ్ తక్కువ అవుతున్నారు, రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, స్టాఫ్ తగ్గిపోతున్నారు. ఆ కొత్త పోస్టులు అనేది ఫిలప్ చేయట్లేదు.
కాంట్రాక్ట్ వర్కర్స్తో వాళ్ళు పని చేసుకుంటూ పోతున్నారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లైన్‌మెన్‌కి అయితే ఒక 20 ఊర్లు, 30 ఊర్లు కూడా ఇచ్చి వాళ్ళకి చేయమంటున్నారు. వాళ్ళు పాపం ఎన్ని ఎన్ని చోట్లని చేయగలుగుతారు? వాళ్ళకు ఫోన్లు నంబర్ ఆఫ్ ఫోన్లు వస్తుంటాయి. వాళ్ళ సమస్యలు కూడా తొందరగా చేయవా? ఎందుకు చేయవు? అనేసి అంటుంటారు. అయినా వాళ్ళేందంటే ఒక్కళ్ళే పని చేయడం కష్టమవుతా ఉంటది. అక్కడ ఇప్పుడు తుఫాన్లు వస్తుంటాయి. తుఫాన్‌లో వీళ్ళు అందరూ నిద్రపోతుంటారు. మనోళ్ళు పోయి పని చేయాల. అలాంటి అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఏందంటే కరెంటు పోకూడదు. కరెంటు 24 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్నం తినేదని కూర్చో ఉంటారు. కరెంటు పోయిందని ఫోన్ వస్తుంది అధికారి నుంచి. లేచి అది కూడా వదిలేసి వెళ్ళిపోవాల. అందరూ ఏందంటే సినిమాలకు, షికార్లకు తీసుకుపోతుంటారు. వీళ్ళేందంటే 24 గంటలు డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఉంది. దాని నుంచి ఫీల్డ్ కార్మికులైతే చాలా ఇబ్బందులు పడుతుంటారు. దాని నుంచి సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా అసోసియేషన్ ఒకటి కావాలి. మనోళ్ళకందరూ భరోసా ఇవ్వాలని మేము దీనికి మనోళ్ళకి అందరికీ సహాయం అందిస్తూ వాళ్ళ సమస్యలు కూడా తీసుకుపోయి అధికారులతో మాట్లాడడం కానీ జరుగుతూ ఉంది. దాని నుంచి ఇది సార్ చెప్పారు. ఇది 15వ డైరీ వల్ల మన అందరినీ మా అధికారులందరినీ పిలుస్తున్నాము. ఇది సక్సెస్ చేయాలని మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం మనం ఇందాక చూసాం లైన్‌మెన్‌ల పరిస్థితి. వాస్తవంగా వాళ్ళని రియల్ హీరోస్ అనుకోవచ్చు. అయితే వాళ్ళు ఎంతోమంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న వారిని చూసాము. అదేవిధంగా కాళ్ళు, చేతులు కూడా పోగొట్టుకున్న వాళ్ళని చూసాము. ప్రస్తుతం మనం కొంతమందితో మాత్రమే పలకరించడం జరిగింది. ప్రస్తుతము వీళ్ళ సమస్యల మీద పోరాటం చేసే విద్యుత్ శాఖ అధికారి, అదేవిధంగా విద్యుత్ శాఖ ముస్లిం మైనార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అల్తాఫ్ గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడాం. సార్ చెప్పండి, అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం చూసుకుంటే విద్యుత్ శాఖలో నిజంగా చాలామంది అంటే సడన్గా ప్రమాదం శాతం చనిపోయిన వాళ్ళు చాలా కుటుంబాలు ఉండే, అదేవిధంగా కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. అలాంటి కుటుంబాలని మీ యూనియన్ తరపు నుంచి మీరు ఎలాంటి ఫైట్ చేస్తున్నారు? వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తున్నాయి. చాలా సంతోషం సార్. ఫస్ట్ టైము ఒక ఎంప్లాయీస్ బాధ గురించి మీరు ఈరోజు చర్చించడం. ఎందుకంటే ఒక లైన్మెన్ అంటే, ఒక జేఎల్ఎం అంటే, సీజేఎల్ఎం కావచ్చు, ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, నిరంతరం కరెంట్ ఇవ్వాలా అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చాలా రిస్కులు ఫేస్ చేస్తుంటారు. ఒక విధంగా చెప్తే బార్డర్లో సోల్జర్ ఏ విధంగా అయితే పోరాటం చేస్తుంటాడో అదే పోరాటం మన లైన్మెన్లు, కింద స్థాయి వర్కర్లు చేస్తుంటారు. అయితే ప్రమాదకరంగా ఆ అర్జెన్సీ మీద నైట్ టైము చెట్లలో పుట్లలో పోయింటాయి లైన్స్, వీటన్నిటిని ఫేస్ చేసే దాంట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో మనోళ్ళు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి అప్పుడు ఈ యాక్సిడెంట్ జరగడం, ఒక్కసారి యాక్సిడెంట్ జరిగితే ఆ ఫ్యామిలీ అంతా కూడా చాలా లైఫ్ లాంగ్ అనేది ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది. డెత్ జరుగుతుంది. ఆ బ్రెడ్ విన్నర్ ఇదవుతున్నారు. ఎంతైనా కూడా డిసెబిలిటీ వస్తుంది. కాబట్టి ఒక ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మేము అసోసియేషన్ తరఫున, ముస్లిం మైనారిటీ అసోసియేషన్ తరఫున కూడా మొదటగా అన్నిటికన్నా ముఖ్యంగా తీసుకున్న పాయింట్ ఏంటంటే యాక్సిడెంట్స్ జరగకుండా దీంట్లో చర్యలు తీసుకోవాలనేది మా ముఖ్య పాయింట్. దానికోసం కూడా మా దాంట్లో ఒక వింగ్ ఉంది. మేము ఒక వింగ్ లాగా ఫామ్ చేసుకున్నాం. ఇప్పుడు నవాబ్ జానీ, ఈ రఫీ భాయ్, వీళ్ళంతా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. నస్రుల్లా, ఖాదర్ బాషా, ఇంజనీర్స్, వీళ్ళంతా కూడా మనం చర్చించి ఒక సొల్యూషన్ మేము తెచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకటేంటంటే ఒక ఎక్విప్మెంట్ ఉంది. అది హ్యాండ్లో మనము పట్టుకొని దాన్ని వాచ్ లాగా వేసుకుంటే ఒకవేళ లైన్ టచ్ చేయబోతే అది మాకు ఇండికేషన్ ఇస్తుంది. సో అదొక సోర్స్గా, ఒక రెమెడీగా, అదే పూర్తిగా అదే సొల్యూషన్ అని కాదు, బట్ అదొక సపోర్ట్గా అది వాడాలనేది కూడా మా దృష్టిలో ఉంది. మేము దీన్నే గవర్నమెంట్తో కానీ మేనేజ్మెంట్తో కానీ దాన్ని చర్చించి దాన్ని ఇంక్లూడ్ చేయాలని చూస్తున్నాం. ఇంతకుముందు ఒక పెన్ లాగా ఇచ్చారు, అవి కూడా పని చేయలేదు. బట్ ఇదైతే కొంచెం కాస్ట్లీ అయినా కూడా మనకు ఒక ప్రాణం కోసం మనం దాన్ని ఖర్చు పెట్టి ఆ ఎక్విప్మెంట్ని మొత్తం జిల్లా అనేదే కాకుండా త్రూఅవుట్ కంపెనీలో పెడితే ఒక కార్మికుడిని మన ప్రాణంతో మనం రక్షించగలిగితే అదొక గొప్ప సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సార్ అదేవిధంగా అంటే టెంపరవరీగా పనిచేస్తూ
కొంతమంది చనిపోవడం జరిగింది, అంటే లైన్ మ్యాన్లు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. కొంతమందికి కాళ్ళు చేతులు కూడా పూర్తిగా దెబ్బ. అలాంటి వారికి ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలను అందిస్తున్నారు? వాళ్ళకున్న ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఆన్ డ్యూటీలో జరిగితే వాళ్ళ పూర్తి ఖర్చు కూడా డిపార్ట్మెంట్ భరిస్తుంది. ఆ విధంగా కాంపన్సేషన్ డిపార్ట్మెంట్ తరఫున సపోర్ట్ ఇస్తుంది. ఒకవేళ డెత్ అయిన సందర్భంలో వాళ్లకు ఫ్యామిలీకి కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హౌస్ సోర్సింగ్లో పనిచేస్తూ కాళ్ళు చేతులు పోగొట్టుకున్నవారు ఎంతోమంది నిజంగా రియల్ హీరోస్ ఉన్నారు. అయితే విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్ మ్యాన్స్ని మనము హ్యాండ్సప్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే తుఫాన్లు కానీ భారీ వర్షాలు కానీ వచ్చినప్పుడు వాళ్ళు లెక్క చేయకుండానే అందరికీ విద్యుత్ ఉండాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు రాత్రింపగలు కష్టపడుతుంటారు. అలాంటి వాళ్ళని మనము వాళ్ళు అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.